అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మీరు బాగుండాలి, బాగున్నారని నేను నమ్ముతున్నాను. ఈరోజు నేను చేయబోయేటటువంటి వీడియో ఆర్గానిక్ ఉత్పత్తుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నటువంటి షాపుల్ ప్రోడక్ట్స్ గురించి మీకు తెలియజేయటానికి నేను నిజం టీవీ నుండి మీ ముందుకు వచ్చాను. ఆర్గానిక్ ఉత్పత్తులు అనేవి ఆర్గానిక్ అనే పేరుని ఉపయోగించి ఇవాళ పెద్ద కుంభకోణం జరుగుతుంది. ఈ ఆర్గానిక్ ఉత్పత్తులు అంటే ఎలాంటి కెమికల్స్ లేకుండా పండించేటటువంటి పంట నుండి తయారైనటువంటి ఉత్పత్తులు. కానీ ఈరోజు భూమే ఆల్రెడీ కెమికల్స్తో కలుషితమై ఉంది. మరి ఆ భూమి మీద పెరుగుతున్నటువంటి మొక్కలు ఎలా ఆర్గానిక్ మొక్కలు అవుతాయి? రైతుల దగ్గర నుండి ఈ సంస్థల వాళ్ళు ఎవరైతే ఆర్గానిక్ పేరు పెట్టుకొని మనకి ప్రోడక్ట్స్ను అమ్ముతున్నారో వీళ్ళు ఏం చేస్తున్నారంటే రైతుల దగ్గర కొనుక్కున్నటువంటి పంటని వాళ్ళ లేబుల్స్ వేసుకొని దాన్నే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ రూపంలో మనకి అమ్మటం జరుగుతుంది. నేను 10 సంవత్సరాలుగా ఈ ఆర్గానిక్ ఉత్పత్తుల మీద పరిశోధన చేసి తెలుసుకున్నటువంటి కొన్ని విషయాలని ముందుకు నేను తీసుకొస్తున్నాను. గత సంవత్సరం 6,500 నుంచి 7,000 మధ్య ఉన్నటువంటి మినువుల్ని హోల్సేల్ షాపులో 11,000 రూపాయలకు కొనాల్సి వచ్చింది ఒక కింటా వచ్చి. అంటే కేజీ 110 రూపాయలకి. అదే రైతు దగ్గర కొనుక్కుంటే 70 రూపాయలకి మనకి లభిస్తుంది. అదే మినువులు ఆర్గానిక్ షాపులు ఆర్గానిక్ లేబుల్ పడేసరికి 250 రూపాయలు 220 రూపాయలు అవుతుంది. అంటే డబల్ రేట్తో మనం 10,000ని కాస్త 20,000 అమౌంట్ పే చేసి ఆర్గానిక్ షాప్లో కొనటం జరుగుతుంది. అలానే ఆయిల్స్ కానీ ఎగ్స్ కానీ మనకి మార్కెట్లో ఎగ్స్ బ్రౌన్ ఎగ్స్ అని అమ్ముతున్నారు. బ్రౌన్ ఎగ్స్ అనగా అందరూ ఏమనుకుంటారంటే బ్రౌన్ కలర్లో ఉన్నాయి కాబట్టి ఇవి నాటుకోడు గుడ్లు అనుకుంటున్నారు. ఇదంతా క్రాసింగ్ బ్రీడ్తో వచ్చినటువంటి ఎగ్స్. ఈ క్రాసింగ్ బ్రీడ్తో వచ్చినటువంటి ఎగ్స్ మనకు మార్కెట్లో ఈ చికెన్ షాపులో 220-230 రూపాయలకి 30 గుడ్లు లభిస్తున్నాయి. కానీ ఆర్గానిక్ షాపులో వెళ్ళేసరికి ఈ బ్రౌన్ ఎగ్స్ కాస్త నాటుకోడి గుడ్లని పేరుతో ఒక్కొక్క ఎగ్గుని 30 రూపాయలు అమ్మటం జరుగుతుంది. అంటే 7 రూపాయలు 8 రూపాయలకి లభించేటటువంటి ఈ బ్రౌన్ ఎగ్ని 22 రూపాయలు ఎక్స్ట్రా అమ్మటం చేస్తున్నారు. ఇది ప్రజలు గమనించగలరు. అంతేకాకుండా ఇవే కాకుండా ప్రతి ఒక్క కూరగాయలు కానీ వీళ్ళ టెక్నిక్స్ ఏంటంటే డైలీ కూరగాయలు కనుక లభించినట్లయితే ఇవి ఆర్గానిక్ కాదని అనుమానిస్తారని ఒక్కొక్క షాపు వాళ్ళు వీక్లీ 2 days ఆ షాపులో కూరగాయలు లభిస్తాయి. అంటే వాళ్ళకి ఆ కూరగాయలు ఆ మార్కెట్ అక్కడ ఆర్గానిక్ రైతు నుంచి మనకు వస్తాయనేది నమ్మించడం కోసం కొంతమంది సోమవారం గురువారం అమ్ముతారు, కొంతమంది మంగళవారం శుక్రవారం అమ్ముతారు, కొంతమంది బుధవారం శనివారం అమ్ముతారు. అంటే వీక్లీ 2 times మాత్రమే వాళ్ళ దగ్గర మనకి కూరగాయలు లభిస్తాయి. అంటే మనం ఏమనుకుంటాము అంటే వీళ్ళు నిజంగానే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని తెస్తున్నారు. మీరు ఆలోచించండి, అసలు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అంటే ఏంటి? అసలు ఆ అమ్మే అతన్ని అడగండి. ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అంటే ఏంటి అనేది అమ్మే అతన్ని అడిగితేనే మీకు తెలుస్తుంది ఇక్కడ జరుగుతున్నటువంటి మోసం ఎంత అనేది. ధన్యవాదములు.
మిగతా సమాచారం రేపు ఇవ్వగలను.